దేవుడు మరి గర్భఫల విషయంలో కూడా చూపించి మరి మొదట ఎట్లా ఆశపడ్డానో అలా ఇచ్చాడు. కానీ మరి ఆశ ఉంది కానీ దేవుని చిత్తంలో మరి బాబు తన సన్నిధిలో ఉండాలనుకున్నాడు కాబట్టి తీసుకున్నాడు. అందుకు బట్టి కూడా దేవుని స్తోత్రము. మరొక గర్భఫలం కోసం కూడా ప్రార్థించాము. కానీ అసలుకి అప్పుడున్న రిస్క్ వల్ల ఈసారి నేను కాకుండా సరోగస్కి వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. అంటే అప్పుడు భయం వేసింది అన్ని స్ట్రగుల్స్ పడడం వల్ల. కానీ డాక్టర్స్ లీగల్గా అది ఉండదమ్మా నీకైతేనేగా అంటే మళ్ళీ ఒక సంవత్సరం టైం తీసుకొని మెంటల్గా నేను మళ్ళీ ప్రిపేర్ అయ్యి ఫిజికల్గా ప్రిపేర్ అయ్యి వెళ్తే దేవుడు మళ్ళీ గర్భఫలం మరొకటి ఇచ్చాడని బట్టి స్తోత్రము. మరి లాస్ట్ టైం అయితే ఈ పాటికి డెలివరీ అయిపోయి చాలా శ్రమల మధ్య ఉన్నాము. మరి ఈసారి 9 నెలలు మొదటకు శక్తినిచ్చాడు, బలం ఇచ్చాడు దేవుడు. అందుని బట్టి దేవునికి స్తోత్రము. త్వరలో మరి డేట్ అన్నది కూడా దేవుని చిత్తము. వాళ్ళు ఇచ్చింది ఆగస్టు 5th కానీ ఇంకా ముందే అవుతుంది. 1 month ఇంచుమించు 20 days ముందే అవుతుంది. షుగర్ రావడం వల్ల డాక్టర్స్ అట్లా నిర్ణయం తీసుకుంటాను కాబట్టి. ఎందుకంటే నేను కొంచెం తిన్నా షుగర్ హై పెరుగుతుంది, ప్రెగ్నెన్సీలో చాలా పెరుగుతుందంట. నాకు ఆ టెస్ట్ చేసుకుంటుంటే కూడా తినాలంటే కూడా భయం వేస్తుంది, తింటే ఆకలిస్తుంది. ఇక అందుకనే డాక్టర్స్కి ఎప్పుడు ఆపరేషన్ అంటే అప్పుడు సిద్ధపాటుగా మేము ఉన్నాము. మరి దేవుడు ఆ డాక్టర్స్ ద్వారా ఎప్పుడు అనిపించేది దేవుని చిత్తము. మరి దేవుడు అంటే బాబుని ఆశపడతాం అందరము. సరే బాబు అయినా పాప అయినా దేవుడు ఇచ్చేది బహుమానం కాబట్టి బాధ ఏముండదు. ఎవరిచ్చినా సక్సెస్ అయితే ప్రతి ఒక్కరు పాపైంది బాబైంది కానీ సక్సెస్ ఉండాలి, మంచి పేరు అన్నీ మంచి నడవడిక ఉండడమే మంచిది ఎవరైనా సరే. మరి అలాంటి బిడ్డను అనుగ్రహిస్తే చాలు, ఆరోగ్యంగా ఉండి మంచిగా మేము క్షేమంగా. మరి ఎందుకంటే డాక్టర్ ఇంక్యుబేటర్లో ఒక 2 days అన్నా పెడదామంది. మరి అయితే మంచి అయితే ఇంక్యుబేటర్లో పెట్టండి దేవా, లేదంటే మా త్వరగా డిశ్చార్జ్ అయ్యి రావాలని ప్రేయర్లో పెట్టుకుంటున్నాము. దేవుడు ఇంతవరకు ఎన్నో నేను అడిగి ప్రతి ఒక్కటి కాదనప్పుడు తెచ్చాడు కాబట్టి ఈసారి కూడా శ్రేష్టమైన బహుమానం ఇస్తున్నందుకు దేవుడికి స్తోత్రము. ఎందుకంటే సన్నిధి అంటే జ్ఞానం చూస్తే నాకు అనిపిస్తుంది అన్నమాట. ఏది చెప్పినా సరే కరెక్ట్ తొందరగా క్యాచ్ చేస్తుంది. తనకి మొన్న జ్వరం వచ్చింది, మందు ఇస్తే నిన్న మందు తీసుకపోయి ఏసఐకి వేస్తుంది అనమాట నోట్లో. ఏసఐ బుక్ అయ్యిందని అంటే రవి లేడు, నేను నాకు కుర్చీ చేసుకుని నేను చూడలేదు. అక్కడ స్టాచ్యూ ఇజ్రాయల్ నుంచి తెచ్చిన స్టాచ్యూ ఉంటే కుర్చీ చేసుకొని మూత తీసుకొని అది ఏసఐ మూత దగ్గర అప్పుడు పోయినా నేను. ఏసఐ బుక్ అయ్యింది అని చెప్పి మూతి అట్లా ఉంటే దాంట్లో పెడుతుంది. నాకు డబ్బు వస్తుందా అంటే అమ్మ బొబ్బ అయింది వేసే అంటే రోజు అంటుంది అనమాట. ఝాన్సీకి తెలుసు, ఝాన్సీ వచ్చే రోజు చెప్తుంది కాలు బొబ్బ చేతి బొబ్బ అంటుంది. అట్లా బొబ్బ అయిందని మందు వేస్తుంది అనమాట. తనకి వేసాం కదా మేము. అట్లా అంటే ప్రతి విషయంలో మొన్న ఝాన్సీ వచ్చిన రోజు కూడా ప్రేసలాడు వస్తా అన్నది. అట్లా రాగానే నేను విని అంటే ఏవో ప్రేయర్లో చూస్తుంది అనుకున్నాక మొన్న ఆయన చర్చ్ సిస్టర్ రాత్రి వచ్చింది. ఆ సిస్టర్ని చూసి 9 నెలలు అవుతుంది. ఆ సిస్టర్ రాగానే ప్రేసలాడు చెప్పింది. అంటే 9 నెలలు కిందట అమ్మాయి చర్చిలో చూడము, ఇంటికి వస్తే ప్రైజ్లాడ్ చెప్పాలని ఇవేం నేర్పించలేదు. కానీ ఆ దేవుడే తనను అట్లా నడిపిస్తున్నందుకు కూడా అసలు తనకు 3 పాటలు 3 లైన్లు వచ్చు. ఆ పాటలు పాడుతుంటారు అంటే అవన్నీ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. దేవుడు చక్కటి జ్ఞానం గల బిడ్డనిచ్చాడు కదా అని చెప్పేసి ఎంజాయ్ చేస్తున్నాము. ఏమంటారు దేవుని దయంతో మనుషుల దయంతో బిడ్డ దినదినం పడుతుల్లాలి. దేవుడు ఉన్నతమైన స్థితిలో నాకు ఆశ ఏంటంటే ఉన్నతమైన స్థితిలో ఉండాలి, దేశం ఉన్నత స్థలంలో ఉండాలి. ఇది ఇన్ని ఆశ్రయించిన దేవుడు అధిపతి ఇస్తాడు. దేవుడు చేసిన సమస్త మేలకై వందనాలు చెల్లిస్తాడు. నాకు ప్రార్థిస్తున్న అందరికీ వందనాలు.